హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే మనకు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆయన కీలక ప్రకటన జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దాదాపు 8,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ముందుగా, అలాగే భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. ఎవరికి ముందుగా డబ్బులు విడుదల చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి. వీడియోను లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటుంది మన ఛానల్. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేయాల్సినటువంటి తరుణంలో కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక ముందుగా చూసుకుంటే ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భూమి లేనటువంటి రైతు కూలీలు అనమాట. ఈ భూమి లేనటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. భూమి లేని నిరుపేద రైతులందరికీ కూడా ఒక్కొక్క కుటుంబానికి కూడా 6,000 రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి డబ్బులు జమ చేయాల్సినటువంటి తరుణంలో రైతులకు కీలక సూచనలు అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రైతులకు డబ్బులు వేస్తామని చెప్పినప్పటికీ కూడా చాలా కారణాల వల్ల, నిధుల కొరత వల్ల అయితే డబ్బులు అయితే వేయలేకపోయింది. ఇప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలను చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడబోతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు జమ అవ్వడానికంటే ముందే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని, అలాగే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక ముందుగా ఈ నెల 28వ తారీఖున భూమి లేనటువంటి వారికి 6,000 ఇస్తామని చెప్పారు కదా. దీనికి సంబంధించి కూడా మనకు విధి విధానాలు అయితే రూపొందించి ఈ డబ్బులను ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించబోతోందనమాట. దాని ప్రకారం అయితే రైతులకైతే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక పంట నష్టపరిహారాలు కానీ, లేకపోతే మరి రైతులకు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే ఇప్పటికే విడుదల చేసింది. రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే ప్రస్తుతానికైతే పడుతూ ఉన్నాయన్నమాట రైతుల ఖాతాల్లోకి. ఇలా అనేక రకాల డబ్బులను అయితే రైతులకు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని వివరాలను కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు అనేక విధాలుగా కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్ని పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తూ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోండి. ఇకైనా 28 నుంచి లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా మనకు ఒక్కొక్క కుటుంబానికి 6,000 రూపాయలు అయితే ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అంటే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి.
ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట. ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో 5 లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక వారందరికీ కూడా మన 2,400 కోట్ల రూపాయలనైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట. ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి. ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం, ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి. ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం. అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు. ఇక రైతు రుణమాఫీ దాదాపు 5 లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని, ఈ 5 లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే గతంలో విడతల వారీగా 3 సార్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు 2 లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు. ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి. ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక గతంలో చూసుకుంటే కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు. ఇప్పుడైతే మనకు 20 ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి. అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ, రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా, రుణమాఫీ డబ్బులు రెండు పడతాయన్నమాట. లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది. ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.